లంకలో వీర హనుమాన్ అమలు చేసిన వ్యూహాన్నే మనము అమలు చేశాం. పాకిస్తాన్ మళ్లీ మన వైపు చూడకుండా గట్టిగా బుద్ధి చెప్పాం అని అంటోంది కేంద్ర ప్రభుత్వం. ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో క్లియర్ పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. మొదటి రోజు ప్రధాని మోదీ హాజరవుతారా, శశి థరూర్కి మాట్లాడే ఛాన్స్ ఇస్తారా అనే ప్రశ్నల మధ్య మొదలైన చర్చ లోక్సభలో రసవత్తరంగా సాగింది. అపోజిషన్ కూడా ప్రశ్నలతో మోదీ సర్కార్ని కార్నర్ చేసింది. ఆపరేషన్ సింధూర్ పై చర్చ కోసం సరిగ్గా 11 గంటలకు లోక్సభ ప్రారంభమైన విపక్షాల నిరసనలతో అడుగడుగున ఆటంకం కలిగింది. 3 సార్లు వాయిదా బారిన పడింది. 2 గంటల 5 నిమిషాలకు చర్చను ప్రారంభించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సీమాంతర తీవ్రవాదం అనేది పాకిస్తాన్ కు కొత్తగా పట్టిన పిచ్చేం కాదని, ఎప్పటినుంచో దాన్నొక వ్యూహంగా మార్చుకొని పద్ధతి ప్రకారం మన దేశం మీదకు తెగబడుతోందని ఆపరేషన్ సింధూర్ తో దాయాదికి గట్టిగా బుద్ధి చెప్పామని సభకు వివరించారు. 100 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టేశాం, కేవలం 22 నిమిషాల్లో పాకిస్తాన్ ఖేల్ ఖతం చేశామని చెప్పారు. ऑपरेशन सिंदूर को अंजाम देने से पहले हमारी सेनाओं ने हर पहलू का बहुत ही गहराई के साथ अध्ययन किया और जिसमें पाकिस्तान के आम नागरिक को कोई क्षति न होने पाए, इस बात की भी हम लोगों ने चिंता की. हमारी सेनाओं द्वारा की गई वेल कोऑर्डिनेटेड स्ट्राइक्स ने 9 टेररिस्ट इंफ्रास्ट्रक्चर टारगेट्स को प्रिसीजन के మన ఫైటర్ జెట్లు ఎన్ని కూలిపోయాయి, పాకిస్తాన్ దిగొచ్చి గోడకుర్చి వేయడానికి సిద్ధమైన ఆపరేషన్ సింధూర్ ని అర్ధాంతరంగా ఎందుకు నిలిపివేశారో అని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ ప్రశ్నించారు. దేశ ప్రజానికం, అపోజిషన్ పార్టీలు అన్ని మోదీకి సంఘీభావం ప్రకటించినా కాల్పుల విరమణ ఎందుకు ప్రకటించారో అని నిలదీశారు. राहुल गांधी जी ने एक साफ साफ कहा कि हम सरकार के साथ हैं और सरकार को पाकिस्तान को एक ठोस मजबूत कदम देना ही पड़ेगा. वे 26 लोग जो जिनके परिवारों में आज कोई गुजर गया, वे ये भी जानना चाहता है कि 100 दिन गुजर गए और वे 5 दहशतगर्दियों को ये सरकार पकड़ नहीं पाई. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని మన భద్రతా బలగాలు తిప్పికొట్టిన ప్రతిసారి కాంగ్రెస్ లీడర్లు ఇస్లామాబాద్ డిఫెన్స్ లాయర్లుగా మారిపోతారని విరుచుకుపడింది బీజేపీ. మన యుద్ధ విమానాలు ఎన్ని కూలాయని అడగడమే తప్ప మన వాళ్ళు వాళ్ళ ఫైటర్ జెట్లు ఎన్నింటిని కూల్చారు అని మీరు అడగడం లేదు. ఇది మీ నైజం. సైడ్ ఎఫెక్ట్స్ మీద కాదు, ఫలితం మీద ఫోకస్ పెట్టండి అంటూ చొరకేశారు రాజ్నాథ్ సింగ్. ఆపరేషన్ సింధూర్ పై మంగళవారం నుంచి రాజ్యసభలో చర్చ జరుగుతుంది.